మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. జర్రకి ఈ వీడియోని ఓపికతోటి ఉపాయం చేయరి. ఎక్కడైనా తప్పు చెప్తే కామెంట్ పెట్టుర్రి. నోరైతే పక్క జారుతా, ఇదైతే పక్క. నిండు గర్భిణి ఉత్త పుణ్యానికి అతి కిరాతకంగా గొడ్డలతోటి నరికి చంపిరంటుల్లా. వాళ్ళు మనుషులనాలనా మానవ మృగాలనాలనా చెప్పురిగా. మరి నరికి చంపిన వాళ్ళు బయట వాళ్ళు ఏం కాదు, అత్తింటోళ్ళంతా కలిసి నిండు గర్భిణిని గొడ్డలతోటి కిరాతకంగా నరికి చంపిరు. ఏడ జరిగింది అంటే ఆసిఫాబాద్ జిల్లా దహెంగాం అంట. గెర్రె ఊరి పేరు, గొర్రె కాదు గెర్రె. ఈ గెర్రె అనే ఊర్లో అతి దారుణం జరిగింది. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారికంట వాళ్ళ అత్తమామకు 2 కొడుకులు. పెద్ద కొడుకు సేమ్ క్యాస్ట్ అవని పెళ్లి చేసిరంట. వాళ్ళ బతకాలు బతురు. చిన్న కొడుకు ఎదురుగా ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని, శ్రావణ్ అనే అమ్మాయిని లవ్ చేసిండట. లవ్ చేస్తే ఆమె లవ్ చేసింది, ఈయన లవ్ చేసిరు. అబ్బాయి ఏమో బీసీకి చెందిన ఒక కులం ఆయన. పేరు ఇయ్యలేడ, లేకపోతే ఆ కులం పేరు కూడా చెప్తుంది కానీ పేరు ఇయ్యలే. బీసీకి చెందిన ఒక వర్గం ఆయన. అమ్మాయి వచ్చేసి ఎస్టీ వర్గం అంట. ఎస్టీ అమ్మాయి, అబ్బాయి బీసీ. వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే చాలా రకాలుగా పంచాయలు అయినాయట. వద్దని అబ్బాయి వాళ్ళు, లేదు నాకు కావాలా అమ్మాయి అని అబ్బాయి. ఇక చాలా రకాల పంచాయలు కొట్లాట్లు అయినట. ఇక పెద్ద మనుషులు ఏదో చెప్పి రాయపాయ. ఇక ఆల బతుకాలు బతురు, ఇలా బతికి నా ఇంట్లో బతుకొద్దని అయితే ఈ పిల్లగాడు ఏం చేసిండట, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటనే బతుకున్నట. తన పని తను చేసుకుంటున్నాడు, అమ్మాయి వాళ్ళ ఇంటనే ఉంటున్నట. ఇక ఈ అమ్మాయి గర్భం దాల్చిందట. ఇక ఆల్బోలు ఒక దగ్గర ఉన్నాక గర్భం దాల్చకుండా ఏం చేస్తారు, గర్భం దాల్చింది. గర్భం దాల్చే కొద్దీ వీళ్ళలో బాగా కసి పెరుగుతుందంట. కర్మ దాలి రేపన్నాడు పిల్లగాడు పుడితే ఏం చెప్పుకోవాలి. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ అత్తింటోళ్ళు ఒక్కొక్కరు 36 తులాల కిరీటాలు పెట్టుకొని తిరుగుతున్నట. బంగారం, వజ్రాలు, వైడూర్యాలతోటి కిరీటాలు పెట్టుకొని తిరుగుతున్నట. ఈ కులం తక్కువ దాన్ని చేసుకుంటే పుసుకున్న రేపన్నాడు పిల్లలు అంతే వీళ్ళ కిరీటాలు వేసి కింద పడతాయి. ఏం చేయాలి అని చాలా రకాలుగా ప్లాన్లు వేస్తూ ఉన్నారంట. ఎట్లా చేయాలి, పోరిని చంపాలని కూర్చున్నారట. అయితే నిన్ననో మొన్ననో ఈ అమ్మాయి భర్త ఏదో పని మీద బయటికి వెళ్ళిందట. బయటికి వెళ్ళ చూసిరంట. ఇదే సంద అనుకొని ఈ అమ్మాయి ఎదురుగా ఇల్లే కదా దొరికింది, ఇదే సంద అనుకొని దండం అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి మీద పడ్డారంట. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి మీద పడి ఈ ఇంట్లో వాళ్ళు ఏం చూసిరంట. వాళ్ళు ఏం చూసి నిండు గర్భవత ఎక్కడ రుక్కుతుంది, ఏం చేస్తుంది. ఇట్ట వచ్చి అనే లోపే బాగా లొల్లి పెట్టుకొని అటు ఇటు ఉండగానే పోతప్పుడే గొడ్డలు కొనిపోయారంట. రోకల బండలు అక్కడ ఉన్నాయంట. గొడ్డలు పట్టుకొని ధన నెత్తి మీదకి వెళ్ళి మొదలుకుంటే వాళ్ళకు తోసిన కాడంగా కూర్చున్నట్ట అమ్మాయిని. నిండు గర్భవతాన్ని చూడకుండా ఇష్టం వచ్చిన రకంగా గొడ్డలతోటి నరికి సచ్చినాకనే ఇచ్చి పెట్టిరంట. చూడు ఎంత కక్ష ఉంది. ఎందుకు ఈ కక్ష అంటే కేవలం కులమే. అబ్బాయి బీసీ, ఈమె ఎస్టీ. మరి ఏమవుతుంది? ఓ తల్లిదండ్రులారా, అందరు తల్లిదండ్రులు కాదు, ఈ అమ్మాయిని చంపిన అత్తమామలు, ఆ పోరగాని తల్లిదండ్రులు. సిగ్గు శరం లజ్జ ఉన్నది ముసలోళ్ళు మీకేమన్నా. ఒకవేళ మీకు నచ్చకుంటే, మీకు నచ్చలేదు, ఆ పిల్ల నచ్చలేదు అనుకో, మీరు ఏం చేయాలి? మీరు మనిషి పుట్టుబడి పుట్టోళ్ళు అయితే, శివునెత్తురు ఉన్నోళ్ళు అయితే, నీ కొడుకు కూడా తప్పు చేసిండు కదా, మరి నీ కొడుకు అదే శిక్ష అయిపోయిరు అని కాళ్ళెక్కలు ఎదగొట్టి ఇంట పడబెట్టపోయిరు. ఎందుకంటే నీ కొడుకు కాబట్టి నీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకు చేయలే? కన్న కడుపు. వీళ్ళ కన్న కడుపుని ఏమో ఇచ్చి పెడతారు, ఇంకొని కడుపు మునిగిపోతామా, ఇంకొని బిడ్డే కదా, వీళ్ళ గుట్టలే కదా, ఇంకొని బిడ్డ కాబట్టికే దాన్ని చంపుతామా కొడతామా అన్నట్టు ఉత్త పుణ్యానికి 9 నెలల గర్భవతిని నరికి చంపిరంటే మీరు మనుషులనాలనా మానవ మృగాలనాలా చెప్పురి. అత్త, మామ, బావ, ఇంట్లో ఆడబిడ్డ వీడిబిడ్డలు అంతా పోయి దాడి చేసి ఇష్టం వచ్చిన రకం సినిమాల కంటే ఎక్కువ దారుణంగా నరికి చంపిరట. ఇక ఏడలేవు కులాలు చెప్పురి. ఏమనంటే మేమంతా ఒకటే అంటారు. మరి ఏడికెళ్ళి ఒకటే పాడవుతారు. ఏడికెళ్ళి ఒకటి. బీసీలకు ఎస్టీలకే వడపాయే, బీసీలకు ఎస్టీలకే వడపాయే, ఎస్సీలలో ఎస్సీలకే వడపాయే, బీసీలకే వడపాయే. మళ్ళీ మేమంతా ఒకటని కథలు పడతారు కొంతమంది. సిగ్గు అనిపిస్తే లేకుండా నాకు గట్ట అంటోళ్ళకు ఒకటి ఎట్టయితారు. ఇక ఏమవుతుంది? ఇప్పుడు నీ కొడుకు ఆ అమ్మాయిని కలిసింది కాబట్టి ఒక కొత్త రూపం వచ్చింది, మనవడు మనవరాలు వస్తుంది. 4 రోజులు ఏమన్నా కోపతాపాలు ఉంటే అయిపోతుంది. ఇంకొక 4 రోజులు అయితే పిల్లగాడు వచ్చు కదా. ఒకవేళ మీకు నచ్చకుంటే కాలు బతారు కదా. మిమ్మల్ని ఏమైనా పెట్టమని పొయ్యమని ఏమైనా వచ్చి రాలేమన్నా. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుట్ట, వాళ్ళ సంసారం వాళ్ళకుంటే ఎదురింట్లో ఉన్నందుకు చూడలేక ఓర్వలేక చక్కదానాల పొల్లని ఒకసారి ఫోటో చూపిస్తే చూడరి. అవుపడుతుందా? శ్రావణ్ అంట పేరు. చక్కదానాల పొల్లని ఉత్త పుణ్యానికి గొడ్డలతో నరికితే ఎంత క్షోభ అనుభవించవచ్చు ఆమె.
నిండు గర్భిణి. ఎవరికైనా ఎట్లా ఉంటుంది, గర్భం దాల్చంగానే వాళ్ళకు ఒక సంతోషం అవుతుంది. నా కొడుకో బిడ్డ పుడతారు, రేపన్నాడు సమాజానికి నేను గిట్ట పరిచయం చేస్తానా అనే ఎన్నో కలలు కంటారు. ఆ పోరగాడు కూడా ఎన్నో రకాలుగా అనుకోవచ్చు. మనం కాకుడు ఏంది కులాంతర వివాహాలు చేసుకున్నా కానీ రేపన్నాడు మన బిడ్డ పుడితే ఈ బిడ్డ దారనన్నా మా అయ్యమ్మ కలుస్తారేమో అని ఆశలు ఎన్నో రకాలుగా ఉంటాయి. వాళ్ళ ఆశలు మొత్తం అడి ఆశలు చేసి వాళ్ళ బతుకుల మొత్తం నిప్పులు పోసిరు. ఈ తల్లి తండ్రి ఈ పోరగాని అన్న ఈ చచ్చిపోయిన బావ ఆడి వీళ్ళు అందరు కలిసి అందరు కొనవై లోపల వేసిరా. మరి ఏం చేసిరు వీళ్ళని ఒక్క నిమిషం అట్టే ఉంటుంది జర మా అమ్మ కానీ ఇలా ముచ్చట చాలా ఉంది. ఇంకా చంపి అమ్మో మోతవారు చంపి వీళ్ళే లొంగిపోయిరట. ఇంత పెద్ద పని చేసి వచ్చినామని వీళ్ళే లొంగిపోయిరట. పోలీసు వాళ్ళు మా అమ్మ కానీ మీకు అది చాలా రకాలుగా అడ్డొస్తాయి. కానీ ముగ్గురో నలుగురో ఉండి ఉంటారు సపిరోళ్ళు. తలా ఒక బుల్లెట్ వెయిట్ చేస్తే లెక్క సాఫ్ అయిపోతుంది. ఇంకోటి గిసోని పని చేయకుండొచ్చు. ఒక్కొక్క బుల్లెట్కు 40-45 రూపాయలు ఏముంటుందంట. గంతకంటే ఎక్కువేం లేదు. కళ్ళు మూసుకొని గోవింద మంగళవాన్ని కొట్టేసి గోవింద సుత్త అవుతారు. ఎందుకు చెప్పురి చక్కదానంగా పిల్లగాడో 4 రోజులు అయితే ఉడతోళ్లకు ఉత్త పుణ్యానికి భర్తకు భార్యను దూరం చేస్తుంది. ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు అమ్మాయిని దూరం చేస్తుంది. మీకు వచ్చిన నొప్పి ఏంటంటే కేవలం కులమే. నీ కులం నాశనం అయిపోను గారా. వస్తుందా సచ్చినాడు కులం వస్తుందా, మతం వస్తుందా, ఏమొస్తుంది? ఏది రాదు. కానీ మళ్ళీ కథలు పడతారు, మాకు కులాలు లేవు, మాకు మతాలు లేవు అని పలాని కథలు పడమంటే ఏక నెంబర్ పడతారు. నోరు జారదు కానీ పాడైపోను. జారితే మా వాళ్ళు కట్ చేస్తారని జారతలేను. కానీ గింత దారుణాన్ని గుడి కడుతురు. ఇప్పుడు పెద్ద పరాకి ఏముంది చెప్పురాడా. ఎస్సీలు సరే ఇంకో అనకూడదు. కానీ ఓ గాలను వాళ్ళు గీలు వేసుకపోయినా అంటే అరే గట్టెట్టానంటే అది ఒక లెక్క. గట్ట కూడా పెళ్లిళ్ళు 100 వేలాది పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. చక్కదానా కాపురాలు చేస్తూ పిల్లలకు అంతనేవారు అయ్యే పోతూనే ఉంది. ఏముంది ఏం చేసేది ఉంది. పెళ్లి అయిపోయినాక ఒకసారి పుస్తకం కట్టినాక ఇంట్లో అర్రలు తోలినాక అయిపోయి వాళ్ళ రక్తం వీళ్ళ రక్తం కలిసినాక ఇక కులమేడమైనది, నా లొడపీస్ ఎడమైనది. ఇప్పుడు నీ రక్తం నా రక్తం కలిసినాక కులమేడు